పిలువగానే అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే, ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి, అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు రాముడు కృష్ణుడు అదేవిధంగా అల్లా అందరూ కూడా ఆయనకు సల్లైన దీవెనలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రజాప్రభుత్వం ప్రజా పాలన నడుస్తుంది. మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాలి. రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అందుతలేవో వాళ్ళందరికీ కూడా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకందరికి ఇప్పించి మీరు స్థానిక సంస్థలు కూడా అందరూ భారీ ఎత్తున ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరి కార్యకర్తలకు కూడా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యే గారు, దామోదర రాజనరసింహ గారు మేమందరం కూడా మీకు కష్టపడి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు ఒకటే స్ఫూర్తిగా తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఓడినా గెలిచినా ప్రజలలో ఉండాలని చెప్పిండు. మేమందరం నాయకులం కూడా అదే ప్రజలలో ఉంటాం. మాకు ప్రజలతోటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం. సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయికి వచ్చినామంటే అదంతా కూడా కార్యకర్తల పుణ్యమే. మీరే మా దేవుళ్ళు. మీకు కష్టం వచ్చిన రోజు కూడా మీరు ఎట్లయితే మాకు తోడుకున్నారో మీకు కూడా అంతే తోడుగా ఉంటామని తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నీలం మధు గారి నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, దాని ద్వారా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది. అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడి నుంచే కేంద్ర మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము, పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము. ఈ రోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తాను కానీ నాకు ప్రతిపక్ష హోదా వద్దు, మీరెవరైనా సీనియర్ నాయకులు తీసుకోండి అని మరి ఆయన మరి సున్నితంగా తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మరి గత 2 సార్లు అధికారంలో ఉన్నా కూడా మరి మేము చేసిన పనులకు మాకు 400 సీట్లు వస్తాయని విర్రవీగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొమ్ములు వంచి ఈరోజు మరి గెలిచినా కూడా ఓడిన చందంగా మరి వాళ్ళు నైతికంగా కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచింది అనేది ప్రజలు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికల్లో మనం సీట్లను సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి టీ అంటే టీ అనే విధంగా మన నెంబర్ కూడా ఈరోజు పార్లమెంట్ లో ఉంది. కాబట్టి గతంలో లాగా ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్ లో లేదు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలదీసి మరి ప్రజల పక్షాన పోరాడి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పనిచేస్తారని తెలియజేసుకుంటూ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లకు
అందరు కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈరోజు ఫలితం దక్కలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు. కాబట్టి ప్రజల్లో మనం ఉందాం, ప్రజల కోసం సేవ చేద్దాం, ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం. మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకున్న 6 గ్యారెంట్లు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మరి రిజల్ట్ వచ్చిన మొన్న ఎంపీ రిజల్ట్ వచ్చిన సాయంత్రమే ప్రతి దాని మీద 1 కిలోకి నూనె కానీ, పప్పు కానీ, చక్కెర కానీ 2 రూపాయలు పెంచారు. మళ్ళీ పెట్రోల్, డీజిల్ పెంచుతుంది. ప్రజలు కూడా మరి గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఎంత ఇదిగా ఉంటుందనో ఒక తల్లిలాగా చూస్తున్న పార్టీని మనం పోగొట్టుకున్నామంటే ఇక ముందు మన అందరం కూడా దానికి కట్టుబడి వచ్చే కాలంలో మనం తప్పకుండా మన ప్రభుత్వం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఈరోజు చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే కార్యక్రమం ప్రజలకి మరి మనం ముందు నుండి నడిపిద్దామని తెలియజేస్తూ నాకు. For more videos like this, subscribe Big TV channel.